ఆంధ్రప్రదేశ్లో రానున్న 4 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. జూన్ 19 వరకు ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తరాంధ్రకు అనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకు, మరాఠ్వాడా నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు వేర్వేరు ఉపరితల ద్రోణులు ఏర్పడ్డాయని పేర్కొంది. ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. జూన్ 16న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులతో పాటు 50 కిలోమీటర్ల వరకు వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీర ప్రాంతాల్లో అధిక వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 17 నుంచి 19 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని, రాయలసీమ, కోస్తాంధ్రలో ఈదురుగాలులు వీస్తాయని ఆ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచన చేసింది. ద్రోణి ప్రభావంతో సోమవారం 16వ తేదీ రోజున శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.